యూట్యూబర్ వైష్ణవికి న్యాయం జరగాలంటూ చాలామంది సామాన్య ప్రజలు, వైష్ణవి ఫాలోవర్స్, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళనకు దిగడంతో కోరట్లలోని అయ్యప్ప గుట్టలో హైటెన్షన్ నెలకొంది. హరి ఇంటికి భారీగా చేరుకున్నారు వీరందరూ. వైష్ణవి ఫాలోవర్స్తో పాటు వైష్ణవి సోదరులు కూడా అక్కడికి చేరుకొని హరిబాబు ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. వైష్ణవి అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. వైష్ణవికి న్యాయం చేయాలంటూ వారందరూ డిమాండ్ చేస్తున్నారు. హరిబాబు ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని తన భర్త హరిబాబే, 4 నెలల గర్భిణి ఆ యువతి, తన భర్త హరిబాబే అదనపు కట్నం కోసం వేధించి చివరికి దారుణంగా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన పట్ల మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వైష్ణవి ఫాలోవర్స్ కానీ, ఈ ఘటన గురించి తెలిసిన వాళ్ళు కానీ ఆ యువతికి న్యాయం జరగాలని కోరుకుంటూ భారీగా అక్కడికి చేరుకుంటున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ స్లోగన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు వైష్ణవి సోదరులు సైతం ఆమెను ఎక్కడైతే అంత్యక్రియలు నిర్వహించారో అక్కడికి చేరుకొని వాళ్ళు తినకుండా ఏడుస్తూ అక్కడ వైష్ణవికి ఇష్టమైన ఆహార పదార్థాలను అక్కడికి తీసుకొచ్చి లేమ్మా తినమ్మా అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ బాధ చూసి కన్నీరు పెట్టుకొని వారు లేరు అంటే ఖచ్చితంగా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. అంత దారుణంగా ఉంది వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ బ్రదర్స్ పరిస్థితి. ఈ నేపథ్యంలో వైష్ణవి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రాణాలు కోల్పోవడానికి, ఇంత దారుణంగా వైష్ణవిని చంపినటువంటి హరిబాబు కుటుంబానికి కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని, వాళ్ళని మేమే శిక్షిస్తామంటూ వైష్ణవి బ్రదర్స్, అలాగే వైష్ణవి ఇతర బంధువులు కానీ, వైష్ణవి ఫాలోవర్స్, వైష్ణవికి న్యాయం జరగాలని కోరుకునే ఎంతోమంది హరిబాబు ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా కనపడుతుంది. హరిబాబు ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ముందుగానే కొంత సమాచారం ఉంది. వెంటనే అక్కడికి చేరుకొని వారందరినీ అడ్డుకున్నారు. అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మీరు ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ కొంతమంది గ్యాదర్ అయి ఉండడం, హరిబాబు ఇంటి వద్దకి చేరుకొని అక్కడ ఆందోళన చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, వాళ్ళని పంపించి వేయడం, భారీగా పోలీసులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను, అక్కడ ఉన్నటువంటి కండిషన్. జస్ట్ టేక్ ఏ లుక్ వన్స్. ఈయన గొడవకి కనాడి లేడు, మిస్ అయిపోయాడు. ఇది ఎవరి ఇల్లు కాదు, ఆందే హరిగాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాల పెడతాను వేనాం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చారు. ఇంటిని కాల్ చేద్దామని వెళ్ళాం మేము, మాతో పాటు చాలామంది వచ్చారు అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇలా ఆస్తులు ధ్వంసం చేయడమో లేదంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం, ఇంకెవరినైనా ఏదైనా చేయడం అనేది ఖచ్చితంగా సమర్థించలేని విషయమే. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ కోపాన్ని మనం అర్థం చేసుకోగలం, వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోగలం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ చెల్లిని కట్నం డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే, ఆ యువతిని తల్లిని చేసిన వ్యక్తే చివరికి ఇంత దారుణంగా హత్య చేస్తే వాళ్ళ కోపాన్ని మనం అర్థం చేసుకోలేమా? వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోలేమా? చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రజెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఓవైపు హరిబాబు ఇంటికి నిప్పు పెట్టడానికి అని చెప్పేసి అక్కడికి చాలామంది వెళ్ళడం, పోలీసులు వాళ్ళని పంపించి వేయడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మరోవైపు హరిబాబు ఫ్యామిలీ దొరికారా పోలీసులకు? వాళ్ళ కోసం వాళ్ళు తప్పించుకొని పారిపోయారు, వెతుకుతున్నారని చెప్పేసి అన్నారు కదా నిన్న, దొరికారా? ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? నందు 2 రోజుల క్రితమే హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లి లక్ష్మి, అలాగే సోదరులు ఆనంద్, అశోక్లని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. తాజాగా వైష్ణవి మృతి చెందినప్పటి నుంచి సైతం అటు గ్రామస్తులు, అలాగే కుటుంబ సభ్యులు, సోదరులు, వైష్ణవికి 2 సొంత సోదరులు ఉన్నారు, కజిన్స్ కలిస్తే 15 మంది సోదరులు, గ్రామస్తులు, సోదరులు వీళ్ళంతా కలిసి ఒక్కసారిగా
చాలా ఆవేశానికి ఆగ్రహానికి గురయ్యారు. తమ ముందు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒకగానొక చెల్లెలు లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హరిబాబు హత్య చేసి పరారైనప్పటి నుంచి వాడిని మాకు అప్పగించండి లేదా ఉరి తీయండి అనే ఒకే డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవికి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు సైతం అంత్యక్రియల సందర్భంగా హాజరు కావడం జరిగింది. దాన్ని ఖండించడం జరిగింది. దీనిలో భాగంగా తాజాగా కోరుట్లలో ఉన్నటువంటి హరిబాబు ఇంటికి ఆల్రెడీ తాళమేసి ఉన్నది గత 6 రోజుల నుంచి. దీనిలో కట్ చేస్తే వైష్ణవికి న్యాయం జరగాలంటే వైష్ణవి కుటుంబ సభ్యులని మాకు అప్పగించండి అనేటువంటి డిమాండ్ చేయడం ఒకటి. రెండవ అంశం ఏంటంటే పెద్ద ఎత్తున సోదరులు ఆమె అభిమానులు అందరూ కోరుట్లలో ఉన్నటువంటి హరిబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా పోలీసులు సమాచారం అనుకున్నటువంటి వెంటనే అదనపు బలగాలను మోహరింపజేశారు. అందరినీ సంధాయించి చెదరగొట్టడం జరిగింది. మొన్న సైతం కోరుట్ల బస్టాండ్ ఎదుట దాదాపు 2 గంటల పాటు రాస్తా రోకో చేసి ఆందోళన చేపట్టారు. కేవలం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ చేస్తే సరిపోదు, ఖచ్చితంగా అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేసినటువంటి వైష్ణవి పరిస్థితి వాళ్ళకు సైతం రావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా ఒక్కొక్క జ్ఞాపకాన్ని ఆమె యూట్యూబర్గా పలు వీడియోలను అప్లోడ్ చేయడము, ప్రతి ఇన్సిడెంట్ని ప్రతి సంఘటనని పబ్లిక్కి షేర్ చేసుకోవడం, దీంతో జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె అభిమానులు కుటుంబ సభ్యులు ఇప్పటికీ సైతం. తల్లి సోదరులు మొన్నటికి మొన్న ఆమెకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని అన్ని అక్కడ పెట్టేసి వైష్ణవి నీకు ఇంత అన్యాయం జరిగింది అనేటువంటి కోణంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే తాజాగా ఆగ్రహం వెలుబుచ్చుతున్నారు. ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, చట్ట ప్రకారం మేము అత్యంత కఠిన శిక్ష విధించడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం. దానిలో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, మీరు శాంతియుతంగా ఉండాలి, లేదంటే మీపైన సైతం కేసులు ఉంటాయి, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారము చట్టాన్ని ఎవరు కూడా ఉల్లంఘించడానికి లేదు. చట్టాన్ని చేతిలో తీసుకుంటే బాగుండదని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.